నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కేంద్ర పర్యటనకు వెళ్లడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు మంత్రులతో భేటీ అవుతూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ భేటీ యొక్క సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జాతీయ రహదారుల అభివృద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. కానీ ఒక మణిహారంగానే చెప్పుకోవాలి. అమరావతి రాజధాని సమీపంలో మూలపాడు వద్ద నిర్మాణం చేపట్టాలి అనుకుంటున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఐకానిక్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళికలు వేయడం, ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించి ఒక కీలకమైనటువంటి ముందడుగు పడేటువంటి అవకాశం నిన్న జరిగినటువంటి భేటీలో తేటతెల్లమవుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రాజధాని ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఎందుకు రాజధాని ప్రాంతంలో ఐకానిక్ బ్రిడ్జ్ని నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇది రాజధాని నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతం. ఇది పాత అమరావతి ప్రాంతం, అంటే గతంలో ఉన్నటువంటి ప్రాచీన అమరావతి ప్రాంతంతో పాటుగా బుద్ధుడి యొక్క స్టాచ్యూతో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అమరావతి గ్రామం. ఇది రీసెంట్గా ఇప్పుడు నిర్మాణం చేపడుతున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో ఇది. సో ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రకారం మాత్రం ఇక్కడ రాజధాని అమరావతి ప్రాంతం అనేది నిర్మాణం సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. N1, N2, N3, N4 ఇలాగా N సంబంధించినటువంటి వర్షన్లో రహదారుల నిర్మాణం కూడా ప్రజెంట్ సాగుతుంది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ కీలకమైనటువంటి ప్రతిపాదన ఎప్పటి నుంచో చేస్తున్నారు. జాతీయ రహదారుల అమరావతి సమీపంలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే అమరావతి సరౌండింగ్స్లో ఉన్నటువంటి నగరాలు చూసుకుంటే ఒకవైపు ఇక్కడ గుంటూరు ప్రాంతం ఉంది, రెండోది ఇక్కడ విజయవాడ ప్రాంతాలు ఉన్నాయి. సో ఈ రెండింటిని ఏదైతే కలకత్తా రహదారి ఉందో ఈ కోల్కతా చెన్నై రహదారి ప్రాంతం ఇటు నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి ఇబ్రహీంపట్నం మీదుగా కూచిపూడి మీదుగా ఇటు కనపడుతుంది. సో గుంటూరు నుంచి ఇటువైపు మేడికొండూరు మీదుగా ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారి ఉంది. ఒకవేళ హైదరాబాద్ నుంచి అమరావతికి రావాలి అంటే హైదరాబాద్ నుంచి ఇటు ఇబ్రహీంపట్నం వెళ్ళాలి, ఇబ్రహీంపట్నం నుంచి ఇటు పూర్తి స్థాయిలో దుర్గా ఫ్లైఓవర్ని ఎక్కేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఇటు నుంచి విజయవాడలో ఎంటర్ అవ్వాలి, విజయవాడ నుంచి మళ్ళీ ఇటువైపు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి ఇలా రావాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ ఒక 30-35 కిలోమీటర్లు అధికంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల మూలపాడుకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 5 కిలోమీటర్లు, ఈ 5 కిలోమీటర్లు కనుక ఒక భారీగా వంతెన నిర్మిస్తే, అది కూడా 6 లైన్స్, ఒక 6 ఏదైతే రహదారుల మార్గం ఉందో సో 6 లైన్స్ మాత్రం ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించాలి అనేది మాత్రం ప్రభుత్వం ప్రధానంగా భావించింది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు 2014 అదేవిధంగా 19 మధ్య కేంద్రం దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఫైనల్ అవుతుంది అనుకున్నటువంటి తరుణంలో కొంతవరకు పెండింగ్ పడడం, తర్వాత రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాణం మొత్తం అటకెక్కినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు ప్రజెంట్ హైలైట్గా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ ఈ మూలపాడు నుంచి ఏదైతే కృష్ణా జిల్లాకి లింకేజ్ ఉందో ఈ లింకేజ్ పూర్తయితే మాత్రం పూర్తి స్థాయిలో రాజధాని ప్రాంతంలో మరింత డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా హైదరాబాద్ ప్రాంతం నుంచి అమరావతిలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. N13 రహదారికి ఇది అనుసంధానం చేసేటువంటి ఒక భారీ ప్రాజెక్ట్. అదేవిధంగా 2500 కోట్ల భారీ ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. సో ఈ ప్రాజెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రాజధాని ప్రాంతంలో పూర్తి స్థాయిలో రహదారుల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి రహదారిని నిర్మించాలి అనేటువంటి ఆలోచన. ఒకవేళ ఈ రహదారి నిర్మిస్తే ఇక్కడ ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఇక పైన ఇబ్రహీంపట్నం విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ఇటువైపు మంగళగిరి లేకపోతే వడ్డేశ్వరం నుంచి రాజధాని ప్రాంతానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఈ జాతీయ రహదారి నుంచి డైరెక్ట్గా ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా ఈ ప్రాంతంలో అంటే గుంటూరు జిల్లా వైపు కూడా ఈ కనెక్షన్ పెరిగిపోతుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి జాతీయ రహదారి, ఇటువైపు వస్తున్నటువంటి జాతీయ రహదారి, ఈ రెండింటికి లింకేజ్ మార్గంగా మాత్రం అమరావతి ప్రాంతంలో ఒక భారీ ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. సో ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి, ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2500 కోట్ల బడ్జెట్ అని మనం చెప్పుకున్నాం. కాబట్టి రీసెంట్గా మాత్రం CRDA దీనికి సంబంధించినటువంటి డిజైన్లను కూడా ఆల్మోస్ట్ ప్రజల ముందు ఉంచినటువంటి పరిస్థితి. సో మేము ఐకానిక్ బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం తెలపండి అని ఐకానిక్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి నమూనాలను కూడా సో ప్రజల ముందు ఉంచేసి CRDA. ఈ నేపథ్యంలో కూచిపూడి నృత్యానికి సంబంధించినటువంటి నమూనాని ఆల్మోస్ట్ ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనబడింది.
కూచిపూడి నమూనాతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ప్రాచీనమైనటువంటి నృత్యంగా చెప్పుకోవాలి. సో ఆ నమూనాలో ఉన్నటువంటి ఒక ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి మాత్రం ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. సో దానికి సంబంధించినటువంటి టెండర్లు రావాలి అంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంటుంది. సో 5 కిలోమీటర్ల ఒక భారీ వంతెన అంటే ఆల్మోస్ట్ రాజధాని కీలకమైనటువంటి N13 రహదారిలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజధానిలో ఆల్మోస్ట్ రహదారుల నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలో N13 అనేది రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైనటువంటి రహదారి. సో ఈ కీలకమైనటువంటి రహదారికి ఈ కనెక్షన్ ఇవ్వడం మాత్రం కొంతవరకు పర్యాటకంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్, అదేవిధంగా ఇటువైపు చూసుకుంటే మనకి వారధి వంతెన, ఇవి రెండు మినహా సో కృష్ణా గుంటూరు జిల్లాలకి మధ్య ఉన్నటువంటి రహదారులు అంతగా లేవు. ఎన్టీఆర్ జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించి. సో ఇది నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా దూరం దక్కేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాజధాని ప్రాంత వాసులు విజయవాడకి వెళ్లకుండా, లేకపోతే అక్కడ ట్రాఫిక్ నుంచి ఎంతవరకు ఇబ్బందులు పడకుండా మాత్రం ఇటు నుంచి పూర్తి స్థాయిలో హైదరాబాద్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి ఒక వాదన. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళడం, కేంద్ర మంత్రిని కలవడంలో ప్రధానమైనటువంటి ఎజెండా ఇదైతే, రెండో ప్రధానమైనటువంటి ఎజెండాని కూడా ఒక్కసారి మనం చూడాలి. ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం కూడా హైదరాబాద్తో అమరావతి అనుసంధానం. ఈ ప్రాజెక్ట్ గురించి మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం. దీనికి సంబంధించి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాలి అనేది మాత్రం ప్రభుత్వం కీలకంగా చెప్పింది. సో రాజధాని ప్రాంతం అమరావతి దగ్గర నుంచి ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రాంతానికి లింకేజ్ ఇవ్వడం, సో ఇది ఇవ్వడం ద్వారా ఎంతవరకు కీలకంగా మారుతుంది అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలిస్తే, సో ఆల్మోస్ట్ ఇక్కడ మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హైదరాబాద్ ప్రాంతం నుంచి అమరావతి ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి లింకేజ్, సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతున్నటువంటి పర్యాయంలో దానికి సౌత్న ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ. సో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి ఇక్కడ నిర్మాణంలో ఉన్నది రాజధాని అమరావతి ప్రాంతం. సో ఆల్రెడీ నల్గొండ వైపు నుంచి ఇటువైపు వెళ్తున్నటువంటి ఏదో విజయవాడ వచ్చేటువంటి విజయవాడ హైవే, ఇది కాకుండా ఈ గుంటూరు ప్రాంతం నుంచి ఇటు వెళ్ళి మళ్ళీ నల్గొండలో కలిసి ఇటు వెళ్ళేటువంటి రహదారి, ఇవి రెండు మార్గాలే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పేరు పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యే విధంగా, సో ఈ దక్షిణ ప్రాంతం నుంచి డైరెక్ట్ గా అమరావతి ప్రాంతానికి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ హైవేని నిర్మిస్తే కేవలం ఒక 4 గంటల్లో మాత్రమే అమరావతి ప్రాంతానికి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి 4 గంటల్లో రాజధాని అమరావతికి ఎక్కడ కూడా పర్యావరణ పరంగా దెబ్బతినకుండా పూర్తి స్థాయిలో ఒక నేషనల్ హైవేని ప్రతిపాదించడం జరిగింది. ఇది మాత్రం రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అంశం. సో నిన్న ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో భేటీలో కూడా ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు రావడం జరిగింది. ఎందుకంటే ఇవి రెండు ప్రాజెక్టులు కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కోసం, రెండు హైదరాబాద్ నుంచి పర్యాటకమైనటువంటి ప్రాంతాల వైపు, మరి ముఖ్యంగా కోస్టల్ లైన్ కి మాత్రం మరింత మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా చూడాలి, రాజధానిలో ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేయడం, కేంద్ర మంత్రులతో భేటీ ఇవ్వడం, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అడగడం, సో నిధుల కేటాయింపుకు సంబంధించి సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరడం, ఈ మొత్తం తంతు జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది, సో ఎంతవరకు నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ భారీ ఐకానికే అన్ని నిర్మాణాలు సాగుతున్నటువంటి నేపథ్యంలో, సో ఈ మొత్తం కంప్లీట్ అయితే మాత్రం భవిష్యత్తు నగరంగా మాత్రం అమరావతి చాలా వరకు కూడా పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు ప్రపంచ నగరాలకి చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి అవి కూడా పూర్తి అవ్వాలనేది మాత్రం అమరావతి రైతుల యొక్క ఆశ, ఆకాంక్ష. సరే చూద్దాం. సో అమరావతి రైతుల యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉంటే మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే రాష్ట్రంలో నిర్మాణాన్ని తలపెట్టినటువంటి ఈ రెండు రహదారులు పూర్తి అవుతాయా? సో అయితే ఎంతవరకు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కేంద్రం ఎంత సహకరించేటువంటి అవకాశం ఉంది? సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.